చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి మరియు చిద్గురు గీత ఫాలోవర్స్కి నా శుభాకాంక్షలు. క్రియాయోగాన్ని నిజంగా మన సాధకులు ఎంత తన జీవితంలోకి తీసుకున్నారంటే చెప్పలేను. మొదట్లో ఈ క్రియాయోగాన్ని ప్రచారం చేసేటటువంటి ప్రారంభ దశలో ఈ క్రియాయోగం అర్థమవుతుందా, మామూలు వ్యక్తులకి తేలిగ్గా చెప్పగలనా అనేటటువంటి ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ ఆ సందేహాలన్నీ ఈరోజు లేవు. ఈరోజు క్రియాయోగాన్ని ఏ విధంగా అందిస్తున్నా, ఏ స్థాయిలో అందిస్తున్నా, పసిపిల్లలతో సహా అందరూ చక్కగా తేలికగా అర్థం చేసుకోవడం అనేది, అవగాహనకి రావడం అనేది ఈ ఆనందదాయకమైనటువంటి అంశం. ఈ క్రియాయోగాన్ని వాళ్ళు పూర్తి స్థాయి ఒక మిత్రుడిలాగా, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక బంధాన్ని వాళ్ళు క్రియాయోగంతో పెనవేసుకోవడాన్ని చూస్తూ ఉంటే ఇది నా జన్మ ధన్యమైంది. ఈ విధంగా నేను క్రియాయోగాన్ని చాలా తక్కువ సమయంలో ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాలలోనే ఈ విధమైనటువంటి రిజల్ట్స్ని చిద్గురు గీత సాధించింది. ఇది చిద్గురు గీత యొక్క ఘనత. అయితే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వబోయే వాళ్ళకి వచ్చేటటువంటి రిజల్ట్స్, ముందుగా ఈ కార్యక్రమంలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్. మీకు సహజ సిద్ధంగా న్యాచురల్గా మీ లోపల ఉండేటటువంటి ఎనర్జీ స్థాయిలను అవగాహన చేసుకొని వాటిని క్రమబద్ధీకరించుకునేటటువంటి విధానమే మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఏ విధమైనటువంటి భౌతిక అంశాల యొక్క ప్రభావాన్ని మీకు అందించను అనేది నా హామీ. ఏ భౌతికమైనటువంటి అంశం మీకు అవసరం లేదు, ఇది నా హామీ. మీ ఆరోగ్యానికి, మీ శ్రేయస్సుకి ఏ ఒక్క భౌతికమైనటువంటి అంశంతో ఆధారపడకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు మీరే ఆకర్షించవచ్చు, అందుకోవచ్చు. అందులో ఏ సందేహం లేదు. ముందుగా ఈ కార్యక్రమంలో కానీ ఈ అంశాలలో, ఈ సాధనలో ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండవది, ఈ సాధనలో మీకు కలిగేటటువంటి మార్పు మీ యొక్క మేధస్సును పెంచేదిగా ఉంటుంది, మీ యొక్క అవగాహనని డెవలప్ చేసేదిలాగా ఉంటుంది. ప్రతి అంశంలో మీ స్పష్టత పెరుగుతుంది. అటు ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. మీ ఆలోచన విధానం, మీ యొక్క నేర్పు, మీ యొక్క గ్రాస్పింగ్ పవర్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. మీ యొక్క ఇంద్రియ శక్తి డెవలప్ అవుతుంది ఈ కార్యక్రమం ద్వారా. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు భౌతికంగా చేసేటటువంటి వృత్తులు, వ్యాపారాలు, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని 100% సక్సెస్ వైపుగా, పూర్తి ఫలవంతం వైపుగా ఆ కార్యక్రమాలను మీరు చేయగలుగుతారు. అలా చేయగలగడానికి మీ ఎనర్జీస్ని చక్కగా ఫోకస్ చేసి ఆ కార్యక్రమాలని మీరు అనుకున్న స్థాయిలో డెవలప్ చేసేలాగా, మీరు అనుకున్న స్థాయిలో విజయాన్ని పొందేలాగా అద్భుతంగా ఆత్మవిశ్వాసంతో చేయగలరు. అలాగే క్రియాయోగ ద్వారా మీకు ఒక సరైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అందుకోగలుగుతారు. దీనివల్ల స్ట్రెస్లు, ఒత్తిళ్ళు, టెన్షన్లు, ఆందోళనలు, ఇటువంటి సమస్తమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతిబంధకాలుగా, ఇవన్నీ కూడా మీరు జయించగలుగుతారు. సో ఇటువంటి అంశాలు మీకు తెలియకుండానే వస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేయకుండానే ఈ శిక్షణలో, సాధనలో మీకు కలుగుతాయి. అలాగే లౌకికమైనటువంటి అంశాలలో ఎన్నో రిజల్ట్స్ పొందామని చెప్తున్నటువంటి సాధకుల వీడియోస్ మీరు చూడండి. కొంతమంది మేము డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాం, ఆ డ్రగ్స్ నుండి 1 డేలోనే రిమూవ్ చేయడం జరిగింది, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, సాధన ప్రారంభించినటువంటి తొలినాళ్లలోనే ఈ సమస్యల నుండి మేము బయటపడగలిగాం, ఇలా చేస్తుంటే మేము యాక్టివ్గా ఉండగలుగుతున్నాం, మేము అనుకున్న సమయానికి నిద్రపోగలుగుతున్నాం, చక్కటి నిద్రను మేము అందుకుంటున్నాం. అలాగే కరోనా లాంటి రుగ్మతల్ని కూడా మేము ఈ కార్యక్రమంతో, ఈ సాధనతో మేము జయించగలిగాం. అలాంటి ఫీడ్బ్యాక్స్ నేను ఇన్నాళ్ళు వింటూనే ఉన్నాను. సో ఇటువంటి రిజల్ట్స్ మీరు కూడా పొందగలుగుతారు. ఇటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు ఈ స్థాయిల్లో లాభాలు మీరు ఊహించనివి, మీరు అనుకోనివి కలుగుతూనే ఉంటాయి. అలాగే మీరు అనుకుని ఏ సంకల్పంతో అయితే మీరు ఈ కార్యక్రమంలో జాయిన్ అవుతారో ఆ సంకల్పంలో కూడా చక్కటి అనుకూలతని, చక్కటి ఆకర్షణని తప్పనిసరిగా పొందగలరు అన్నది నా నిశ్చయం. సో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో జాయిన్ అవ్వండి. ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మేము అంత కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. మీకు బాహ్యమైనటువంటి ఏ అంశం గురించి కానీ నేను అందించడం అనేది జరగదు. మీరు చిద్గురు గీత వీడియోస్లో కానీ ఎక్కడైనా సరే ఒక భౌతికమైనటువంటి అంశం, ఒక బాహ్యమైనటువంటి అంశం గురించి నేను మాట్లాడినట్టు కానీ, నేను మీకు వ్యక్తం చేసినట్లుగా కానీ మీరు చూసి ఉంటే మీరు నిర్ణయం తీసుకోండి. ఏ భౌతికమైన అంశం గురించి కానీ మేము మాట్లాడడం, కేవలం ఆధ్యాత్మికమైనటువంటి అంశాల గురించే. మీ వ్యక్తిగతంగా మీకు ఏది
మంచి చేస్తుంది అనేటటువంటి అంశాలను మాత్రమే మేము తీసుకొని మీకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా అదే విధమైనటువంటి ధ్యేయంతో రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు 100% చక్కటి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ధన్యవాదాలు.